అందరికీ. సమ్మర్ అంటే ఆవకాయ లేనిది సమ్మర్ అవ్వదు. సో ఆ ఆవకాయ మా ఇంటి ప్రొసీజర్ ఏంటో చూద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ, ఉప్పు, కారం, మామిడికాయలు. గెట్ రెడీ. ఫస్ట్ అయితే మనం మంచి మామిడికాయలు సెలెక్ట్ చేసుకొని అవి మన ఇంటికి తీసుకొచ్చి బాగా మంచి నీళ్ళల్లో వేసి కడగాలి. ఆ కడిగే ప్రొసీజర్లో మన పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా చూడండి చక్కగా ఆడుతూ వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి. అండ్ మాకైతే మార్కెట్లో మామిడికాయల్ని కోసేవాళ్ళు అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరే మేము కట్ చేయించాము. తర్వాత ఎన్ని మానిగలు పచ్చడి పెడుతున్నామో అది అక్కడ లెక్కేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఒక్కొక్క ముక్కని క్లీన్గా నీట్గా తుడిచి దాంట్లో కూడా పిల్లలు మాకు హెల్ప్ చేశారు. అండ్ ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఆయిల్లో కట్ చేసిన మామిడికాయలన్నీ పెట్టుకుందాము. అవన్నీ వేసిన తర్వాత కొలత ప్రకారం 2 స్పూన్స్ ఆవపిండిని మనం చల్లుతూ చిన్నగా కలుపుకోవాలండి. అలా చూపించిన విధంగా చల్లుతూ ఆ మామిడికాయల మీద కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి. సేమ్ మళ్ళీ అన్నిటి మీద కలిసేలాగా వేయండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మెంతి పిండి అండి. ఇది కూడా మేము వేస్తాము మా కారంలో. సో చూపించిన విధంగా 2 స్పూన్స్ చల్లుకొని మళ్ళీ అంతా ఒక్కసారి బాగా కలపాలి. సో అన్నిటికీ అది కలిసేలాగా చక్కగా జాగ్రత్తగా కింద పడకుండా ఒకటికొకటి కలుపుతూ ఉండాలి. తర్వాత ఉప్పు కారంని మేము ఒకేసారి మిక్స్ చేసేసి అండ్ సేమ్ ప్రొసీజర్లో ఒక్కొక్క స్పూన్గా వేసుకుంటూ ఆ మామిడికాయల మీద చిన్నగా కలుపుతూ ఉండాలండి. సో ఆ ప్రొసీజర్ని ఇలా చూపిస్తున్నాం మేము. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుకుంటూ ఉంటే మెల్లగా పచ్చడంతా మనకి బాగా కలుస్తుంది. ఓవరాల్గా అన్ని ముక్కలకి కారం అనేది పడుతుంది. జాగ్రత్తగా చిన్నగా కలపాలి. ఇలాగా చూస్తున్నట్టయితే ఒక్కొక్క ముక్కకి అలా కలిసేలాగా బాగా కలుపుతున్నాము. వన్స్ అది అంతా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. అల్లం వెల్లుల్లి ఇంట్లోనే చేసుకున్న పేస్ట్ వేసామండి. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అయిన పచ్చడి అంతా మేము ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. మేము టప్పర్వేర్ యూస్ చేస్తున్నామండి. గత కొన్నేళ్ళగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 2 లీటర్స్ కంటైనర్ అన్నమాట. సో మా పచ్చడంతా బాగా సరిపోతుంది. ఆ మిగిలిన కారాన్ని మేము సోంపు కారం అంటామండి. ఎంతమంది ఆ కారాన్ని ఏం పిలుస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ మిగిలిన సోపు కారంతో వేడి అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని ఆ రోజు మాకు తృప్తిగా భోజనం తింటామండి. అండ్ ఇష్టమైన వాళ్ళు దాంతో కాంబినేషన్గా మ్యాంగోస్ కూడా కట్ చేసుకొని తింటారు. అండ్ లాస్ట్లో వచ్చేసి మనం పచ్చడంతా కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేశాక ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అని అనిపిస్తే మళ్ళీ విడిగా మేము ఆయిల్ని హీట్ చేసి కలుపుకున్నామండి. ఇదిగోండి మా పచ్చడి అన్నం రెడీ అయిపోయింది. సో యమ్మీ అండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉందో. థ్యాంక్ యూ గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు అమ్మాయి ఇన్ బెంగళూరు. థ్యాంక్ యూ ఆల్.